ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు మీతో కలిసి నడుస్తారు 2019 ఎన్నికల్లో మీరు నమ్ముతున్నారా? అది ఆయన నిర్ణయించుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ పొత్తు లేకోకుండా మీరు నేరుగా పోటీ చేయగలరా? మేము తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధం చేస్తున్నాం, మా పార్టీని సమాయత్తం చేస్తున్నాం. అభ్యర్థులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఎక్కడ? తెలంగాణలో ఎందుకు లేరు? అరే మాది ఒక పవర్ఫుల్ పార్టీ. 10 నియోజకవర్గాల గురించి చెప్పండి. ఏది పవర్ఫుల్ పార్టీ అండి? కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారంలో పవర్ఫుల్ పార్టీ. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది? దాని ప్రభావం తెలంగాణలో ఉంది. గతంలో తీసుకుంటే 7 ఎంపీలు దాదాపు 12 ఎమ్మెల్యేలు ఉన్నది. ఒకనొకసారి మీరు 0 అయిపోయారు. ఇప్పుడు చూస్తే 4 స్థానాలకు తెలంగాణ పడిపోయారు. ఏపీలో చూస్తే పొత్తులో భాగంగా 2 స్థానాలు గెలుచుకున్నారు. అట్లేం లేదండి, నేను ఇంతకుముందే చెప్పాను. ఒడుదొడుగులు అనే ఏపీలో కూడా 2-3 స్థానాల దాకా గెలుచుకున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో విజయ బేరిని మ్రోగిస్తూ నువ్వు ఆశ్చర్యపోతావు. ఇవాళ నేను చెప్తున్నా, నువ్వు ఇదే విషయాన్ని 2019లో నువ్వు అసెస్ చేసుకున్నావు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటారు ఇది? ఏది ఎట్లా ఓవర్ కాన్ఫిడెన్స్? తెలంగాణలో అస్సాంలో ఏముండే, మాకు మణిపూర్లో ఏముండే, ఇవాళ త్రిపురలో ఒక బలమైన రాజకీయ పక్షిగా ఎందుకు అవతరించినాం? కానీ అంతకంటే ఎక్కువ నెట్వర్క్ ఇక్కడ ఉన్నది. భారతదేశంలో బీజేపీ బలం ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం తీసుకుంటే మనము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఉన్నా కూడా అది ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో బలం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో అంటారా, ఇక నవ్యాంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి మూలాలేదు, బీజేపీ బలం లేదు, ఒంటరి పోరులో ఒక్క స్థానం కూడా బీజేపీ గెలవలేదు అనేది గట్టిగా నమ్ముతున్న వాదన. ఇప్పుడు బ్రదర్, అస్సాంలో 5 సీట్లు ఉండేవాళ్ళు. ఇవాళ మాకీడ ఒక ఎంపీ ఉన్నాడు, 6 సీట్లు ఉన్నాయి, 5 అసెంబ్లీలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు నెట్వర్క్ ఉన్నది. సిద్ధాంతపరంగా పనిచేసే కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నెట్వర్క్ ఉందా మీకు ఈ తెలంగాణలో? ఏది? కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నెట్వర్క్. కాంగ్రెస్కి ఏమున్నదండి? కాంగ్రెస్ ఇవాళ దివాలా తీసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీ, దాదాపు 37 మంది. ఇప్పుడు నువ్వు ప్రత్యామ్నాయం అంటున్నావు. ప్రత్యామ్నాయం అయితే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్కి ఎట్లా పోతారండి? అది మునిగిపోయే నావా. అది ఆ నావలో ఎక్కేటందుకు సిద్ధంగా లేరు, ప్రజలు అంగీకరించేటందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీని దేశంలో 60 సంవత్సరాలు చూశారు. ఎందుకు కూకడి వేళ్లతో పెగిలి? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇతర పార్టీల నుంచి పోలడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది పార్టీ ఫిరాయింపుల చట్టం మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది జరగట్లేదు కాబట్టి అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు మాత్రం వెళ్ళారంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఏదో తులమో పలమో అనే ప్రయోజనం చేకూరుతున్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు తప్పితే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, వారు వెళ్ళారు అన్నంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని ఎలా చెప్తారు మీరు? మునిగిపోయే పడవని ఎలా చెప్తారు? దేశవ్యాప్తంగా దానికి వాతావరణం లేదండి. ఇవాళ రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఇవాళ ఇక్కడ కూడా నాయకత్వం ఏదైతే ఉన్నదో అది శల్య రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ పార్టీలో అంతర్గతమైన కుమ్ములాటలు. అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం చేసిండ్రు వాళ్ళు.